హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం తేజిమాల అనే అస్సాం జానపద కథని చెప్పుకుందాం. భారత ఈశాన్య రాష్ట్రాలకు సింహద్వారంగా ఉంటున్న అస్సాం ఎర్రనది నీలికొండల భూమిగా పేరుగాంచింది. ఈ ప్రాంతంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని ఎర్రనది అంటారు. ఎటువైపు చూసినా కనిపించే కొండలను నీలికొండలు అంటారు. అస్సాం ఉత్తర దిశలో అరుణాచల్ ప్రదేశ్, భూటాను, తూర్పు దిశలో నాగాలాండ్, మణిపూర్, బర్మాలు, దక్షిణంగా త్రిపుర, మిజోరం, బంగ్లాదేశ్లు, పశ్చిమంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దులుగా కలిగి ఉన్నది. అస్సాం అనే పేరు సంస్కృత పదం అసోం అంటే అసమం నుంచి వచ్చిందంటారు. ఇక్కడ భూమి సరిసమానంగా ఉండకుండా కొండలతో, నదులతో, మైదానాలతో, హెచ్చుతగ్గులుగా మిట్టపల్లాలతో నిండి ఉండడం వల్ల ఈ పేరు వచ్చి ఉండవచ్చు. ఇక్కడి భూభాగాన్ని అహోం తెగ నాయకులు 6 శతాబ్దాలకు పైగా పరిపాలించారు. వారి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. అహోం అనే పేరే అసోం, అస్సాంగా రూపాంతరం చెంది ఉంటుందని అంటారు. దిస్పూర్ ఈ రాష్ట్ర రాజధాని. అస్సామీ, బెంగాలీ ఈ రాష్ట్ర అధికార భాషలు. తేజిమాల బ్రహ్మపుత్ర నదీ తీరంలో బ్రహ్మాండమైన జైంతియా కొండలకు ఎదురుగా ఉన్న ఒక అందమైన గ్రామంలో భృగు అనే ధనిక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ఒక అందమైన కూతురు పుట్టింది. ఆమె పేరే తేజిమాల. ఆమె బిడ్డగా ఉన్నప్పుడే ఆమె తల్లి మరణించింది. ఆమె తండ్రి కంచన్ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె మహాక్రూరురాలు. ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తేజిమాలను రకరకాలుగా బాధపెట్టసాగింది. తేజిమాల చాలా మంచి అమ్మాయి. సవతి తల్లి మాట జవదాటకుండా ఆమె చెప్పిన పనులన్నీ చేసేది. ఇల్లంతా శుభ్రంగా చిమ్మేది, అంట్లు తోమేది, బట్టలు ఉతికేది, నదికి వెళ్ళి నీళ్లు తెచ్చేది. ఇన్ని పనులు చేసిన సవతి తల్లి మాత్రం తేజిమాల మీద చీటికి మాటికి విరుచుకుపడేది. నానా మాటలు అనేది, తరచూ చేయి చేసుకునేది. భృగు వ్యాపారి గనక ఇంటి పట్టున అంతగా ఉండేవాడు కాదు. వ్యాపార నిమిత్తం ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. ఆయన లేనప్పుడు తేజిమాల పరిస్థితి మరీ దుర్భరంగా తయారయ్యేది. సవతి తల్లి పెట్టే బాధలకు అంతు ఉండేది కాదు. మామూలు రోజుల కన్నా ఎక్కువ పనులు పురమాయించేది. తేజిమాల వంట పనులు కూడా పూర్తి చేసి అంగడికి వెళ్ళి సరుకులు కొని మోసుకు వచ్చేది. అంతేకాదు, పొలానికి వెళ్ళి వరిచేలలో కూలీలకు సాయమందించేది. ఇంతగా కష్టపడే బిడ్డకు కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదు ఆ మహాతల్లి. రోజుకు ఒక పూట గంజే, అది కూడా ఉప్పు వేసిన గిన్నెడు పలుచటి బియ్యం గంజి, 2 మిరపకాయలు, అంతే. తండ్రి ఊళ్ళో లేనప్పుడు తేజిమాలకు ఒంటినిండా బట్ట కూడా ఉండేది కాదు. చీలికలు పేలికలుగా ఉన్న బట్టలు చుట్టుకుని తిరుగుతూ ఉండేది. ఆమె తండ్రి తిరిగి వస్తున్నాడని తెలియగానే సవతి తల్లి వెళ్ళి 2 జతల కొత్త దుస్తులు తెచ్చి ఆమెకిచ్చేది. ఇన్ని బాధలు పెడుతున్నప్పటికీ తేజిమాల సవతి తల్లిని పల్లెత్తు మాట అనేది కాదు. చాటున సైతం ఎవరితోనూ చెప్పుకునేది కాదు. అన్నిటినీ ఎంతో సహనంతో భరించేది. రోజులు గడవడంతో తేజిమాల పెరిగి యుక్త వయస్కురాలైంది. కూతురికి పెళ్ళీడు వచ్చిందని గ్రహించిన ఆమె తండ్రి తగిన వరుడి కోసం వెతకసాగాడు. ఈ సంగతి తెలియగానే కంచన్ హతాశురాలైంది. తేజిమాల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే తన ఇల్లు చిమ్మేదెవరు, అంట్లు తోమేదెవరు, తన బట్టలు ఉతికేదెవరు, ఏటికెళ్ళి నీళ్లు తెచ్చేదెవరు అని విచారపడసాగింది. అయితే తన విచారాన్ని బయటపెట్టలేదు. తండ్రికి తేజిమాల మీద అమిత ప్రేమ అని ఎరిగి ఉండడం వల్ల కూతుర్ని ఇంట్లో పనిపిల్లగానే ఉంచుకోవాలన్న
తన మనసులోని దురాలోచన తెలిస్తే తనను శిక్షించగలడని భయపడింది. అందువల్ల ఏం చేయాలా అని మనసులోనే తీవ్రంగా ఆలోచించసాగింది. భృగు వ్యాపారం కోసం వెళ్ళిన చోటల్లా వరుడి కోసం అన్వేషించాడు. ఆఖరికి ఒక తెలివైన, అందమైన యువకుణ్ణి వరుడిగా నిర్ణయించాడు. యువకుడి తల్లిదండ్రులతో తన కోరికను వెలిబుచ్చాడు. భృగు కుటుంబంలాంటి మంచి కుటుంబంతో వియ్యమందడానికి వాళ్ళు పరమ సంతోషంతో సమ్మతి తెలియజేశారు. భృగు ఇంటికి తిరిగి రాగానే ఆ సంగతి భార్య కంచంతో చెప్పాడు. ఆమె అసూయతో కుమిలిపోయింది. మెట్టినింట్లో తేజిమాల మహారాణిలా వెలిగిపోతుంది. నేనేమో ఇక్కడ ఎవరి తోడు లేకుండా ఇల్లు ఊడుస్తూ, బట్టలుతుకుతూ, బండెడు చాకిరీ చేస్తూ కాలం వెళ్ళబుచ్చాలి అని వేదన పడసాగింది. కాబోయే అల్లుడి ఉజ్వల భవిష్యత్తు కోసం భృగు కొన్ని పథకాలు రూపొందించాడు. నా బిడ్డను తెలివైన యువకుడు పెళ్ళాడనున్నాడు. అతనికి ప్రపంచ వ్యవహారాలలో మరింత అనుభవ జ్ఞానం కలిగించడం అవసరం అని భావించాడు. అందువల్ల వివాహానికి ముందే భృగు కాబోయే అల్లుణ్ణి వెంటబెట్టుకుని ఇతర ప్రాంతాలకు బయలుదేరాడు. ఇరువురు వివిధ దేశాలు తిరుగుతూ వివిధ నగరాలను సందర్శించసాగారు. అయితే ఇక్కడ గ్రామంలోని తేజిమాల సవతి తల్లికి ఇవన్నీ మింగుడు పడలేదు. తేజిమాల బంగారు భవిష్యత్తును ఊహించి అసూయతో రగిలిపోయింది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఒకనాడామె తేజిమాలను పిలిచి వడ్లు దంచమని చెప్పింది. అమాయకురాలైన తేజిమాల తల వంచుకుని దంచిన బియ్యం నుంచి పొల్లు అది ఏరుతున్నప్పుడు క్రూరురాలైన సవతి తల్లి ఆమె తల మీద రోకలితో బలంగా కొట్టింది. అంతే, తేజిమాల ఆ దెబ్బతో ప్రాణం విడిచింది. కంచన్ ఇల్లు ఎత్తుకుపోయేలా గట్టిగా అరుస్తూ శోకాలు పెట్టసాగింది. ఆమె అరుపులు విని పరిగెత్తుకు వచ్చిన ఇరుగు పొరుగు ఏమైంది అని అడిగారు. కంచన్ నెత్తి నోరు బాదుకుంటూ జుట్టు విరబోసుకుని, అయ్యో, నేనేం చేయను, నా ప్రాణానికి ప్రాణంగా ఉన్న నా కూతురు చచ్చిపోయిందే, దానికి పెళ్ళి కూడా కుదిరిందని మేమంతా మురిసిపోయామే, ఇప్పుడిలా అయిపోయిందే అంటూ అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమే అని గ్రామస్తులు నమ్మేలా శోకాలు పెట్టి ఏడ్చింది. వాళ్ళందరూ ఆమెను ఎంతో సానుభూతితో ఓదార్చి తేజిమాల శవాన్ని ఇంటి తోటలో పాతిపెట్టారు. ఒక వారం రోజుల తర్వాత తేజిమాలను పాతిపెట్టిన చోట ఒక గుమ్మడి మొలక మొలిచింది. ఆ గుమ్మడి తీగ చూస్తుండగానే చకచకా పెరిగి పెద్ద పెద్ద కాయలు కాసింది. ఒకరోజు దారిన వెళుతున్న ఒకడు గుమ్మడికాయను దొంగిలించాలని నెమ్మదిగా వెళ్ళి ఒక కాయను కోయబోయాడు. బాబూ, నన్ను ముట్టకండి, నేను గుమ్మడికాయను కాను, నేను తేజిమాలను అన్న మాటలు వినిపించడంతో ఆ మనిషి ఉలిక్కిపడి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. గుమ్మడికాయ చెప్పిన మాటలను తేజిమాల సవతి తల్లి కూడా విన్నది. దేవుడా, నా భర్త తిరిగి వచ్చి గుమ్మడికాయ ద్వారా అసలు సంగతి తెలుసుకుంటే నా గతేం కాను అనుకుంటూ వచ్చి గుమ్మడిపాదును నాశనం చేసింది. కొన్ని వారాల తర్వాత గుమ్మడి తీగ పడిన చోట ఒక మిరప మొక్క మొలిచింది. మరొక వారంలో చెట్టు నిండా ఎరుపు, పచ్చ మిరపకాయలు కాచాయి. ఆ దారి గుండా వెళ్ళే పశుల కాపరులు కొందరు మిరపకాయలు కోసుకోవడానికి ప్రయత్నించారు. అయితే కరుణించి నన్ను ముట్టకండి, నేను మిరపను కాను, తేజిమాలను అన్న మాటలు వినిపించడంతో అవి తేజిమాల దెయ్యం మాటలని భావించి పశుల కాపరులు జడుసుకుని పారిపోయారు. తేజిమాల సవతి తల్లి ఆ మిరప మొక్కను పీకి చిన్నాభిన్నం చేసి బ్రహ్మపుత్ర నదిలోకి విసిరేసింది. అది పడిన చోట ఒక అందమైన తామర తీగ మొలకెత్తింది.
కొన్నాళ్లకు తామర పువ్వు పూచింది. ఆ సమయంలో తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న భృగు, ఆయన కాబోయే అల్లుడు ఒక చిన్న పడవలో అటుకేసి వచ్చారు. యువకుడు ఆ అందమైన తామర పువ్వును చూసి అందుకోవడానికి చేయి సాచాడు. దయచేసి నన్ను ముట్టుకోకండి, నేను తామరను కాను, తేజిమాలను అంటూ పువ్వు విలపించింది. యువకుడు చేయి వెనక్కు తీసుకున్నాడు. ఆ మాటలకు తేజిమాల తండ్రి దిగ్భ్రాంతి చెందాడు. తన కుమార్తె మరణించిన సంగతి కూడా ఆయన ఎరగడు. అయితే వినిపించిన కంఠస్వరం తన కుమార్తెదే అని ఆయన గ్రహించాడు. అమ్మా తేజిమాల, ఎక్కడున్నావు తల్లీ, మీ నాన్న దగ్గరికి రామ్మా అంటూ కన్నీళ్లతో పిలిచాడు. ప్రియమైన తన తండ్రి కంఠస్వరాన్ని వినగానే అందమైన తామర పుష్పం తేజిమాలగా మారిపోయింది. తండ్రిని సమీపించి జరిగినదంతా వివరించింది. తన బిడ్డను నానాహింసలు పెట్టి చంపిన భార్య మీద భృగుకు పట్టరాని ఆగ్రహం కలిగింది. ఇంటి గుమ్మంలో తన భర్త, ఆయన పక్కనే తేజిమాల, యువకుడు కనబడగానే కంచన్కు తలపై పిడుగు పడ్డట్టయింది. తన గుట్టు బయటపడిందని గ్రహించింది. భృగు ఆ దుష్టురాలిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. అనుకున్న యువకుడితో తేజిమాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇదండి తేజిమాల అనే అస్సోం జానపద కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.